స్థాపితం చేస్తాం. ఎలా చేస్తారు చెప్పండి? అధికార పక్షం ఎంత ముఖ్యమైందో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంత ముఖ్యమైంది. ఈరోజు ఓడిపోయామని కూర్చోలేదే, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర ఒకసారి అందరు తెలుసుకోండి. 1977, 78 ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు తప్పు చేశారని కాసు బ్రహ్మానందరెడ్డి గారు అనేక మంది సీనియర్ నాయకులు ఆమెను సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ ఇందిరా అని పెట్టుకొని 78లో ఎవ్వరూ లేకపోయినా అంతా యంగ్స్టర్స్ బ్యాచ్తో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో స్వీప్ చేయలేదా? 83లో ఈయనదేముందిలే రంగులు పూసుకునే వ్యక్తి, పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంతా కలిసిపోయిన ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు ఏం చేయగలుగుతారంటే చరిత్ర సృష్టించలేదా? 89లో తండ్రి గారు కృష్ణారెడ్డి గారు చెప్తుంటారు, రాజీవ్ గాంధీ గారు అన్నారంట ఎన్టీ రామారావు గారిని ఎలా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా రాదేమో 89లో అంటే చెన్నారెడ్డి గారు అన్నారంట, మిస్టర్ రాజీవ్ గాంధీ ఐ విల్ డిఫీట్ ఎన్టీఆర్ అండ్ షో యూ అని. ఒక సామాన్యుడి చేతిలో ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అది ప్రజాస్వామ్యం. ప్రతిపక్షం ఉంటుంది, ఉండకుండా ఉండదు. 99 నుంచి 2004 కూడా చూశాం కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని గొడవలు, ఎన్ని దాళ్లు. ఇంకే ఉంది, మళ్ళీ తెలుగుదేశం వస్తుందనే కదా 6 నెలలు ముందుకు తీసుకొచ్చారు ఎలక్షన్ ఆయన మీద దాడి జరిగిన. కానీ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్గా వంటి చేత్తో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో. మళ్ళీ 2019 ఏముందిలే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అని హేళన చేశారు తెలుగుదేశం నాయకులు. ప్రతిపక్షాన్ని గౌరవించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలను కరెక్టా రాంగా ఏమడుగుతున్నాడు ఆయన చెప్పండి? మీరు ఆడపడుచులకి 1500 రూపాయలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాండ్లు ఇచ్చారు, దానికి కో గ్యారంటీ సంతకంగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టాడు. ఇంటింటికి పోయి ఎంత వస్తుందో ప్రజలకు తెలియజేశారు. అమ్మా నెలకి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 వస్తుందని చెప్పారు. అక్కడ పాప డ్వాక్రా మహిళలందరూ ఆశపడి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపిస్తానంటున్నాడు అని డ్వాక్రా లోన్స్ 4-5 లక్షలు తీసుకోవాల్సిన వాళ్ళు 15-20 లక్షలు తీసుకున్నారు డ్వాక్రా మహిళలు. ఏది 1500 నెలకి? ఇప్పుడు గత సంవత్సరం 18,000 తెలీదు, ఈ సంవత్సరం ఇస్తానన్న 18,000 ఏమవుతుందో తెలీదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఇస్తారో లేదో తెలీదు. చంద్రబాబు నాయుడు గారేమో అన్ని హామీలు ఇచ్చేశానని చెప్తున్నాడు. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగం ఇస్తాం, ఇచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు, అంటే గత సంవత్సరం 36,000 తెలీదు. పథకాలకి పేర్లు మార్చారు, సంతోషం, మార్చుకోండి. మేము ఇస్తానన్న అమ్మఒడిని ఏ పేరు పెట్టారు? అమ్మఒడికి తల్లికి వందనం. 82 లక్షల పిల్లలు 67 లక్షలు అయిపోయారు. రైతు భరోసానేమో సుఖీభవ అనుకుంటా, అన్నదాత సుఖీభవ. ఎవరు సుఖంగా ఉన్నారు చెప్పండి? ఏ రైతన్నా సుఖంగా ఉన్నాడా? పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఇస్తారన్న 20,000 లేదు, రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. ఈరోజు కొత్తగా 40 లక్షలు 45 లక్షల మంది అంట, 55 లక్షల్ని 45 లక్షలు కోత కోసేశారు. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ చేసేశారు. ఎన్టీ రామారావు గారి పేరు పెట్టేలా. ఈరోజు హాస్పిటల్స్కి పోయి చూడండి, ఒక్కళ్ళకి బిల్లు ఇవ్వట్ల. హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చేస్తారు? జీతాలు ఇవ్వాలి కాబట్టి పేషెంట్స్ దగ్గర వసూలు చేస్తున్నారు, పేషెంట్స్ వచ్చినట్టు కట్టుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇవన్నీ ఎలుగెత్తుతుంటే ప్రతిపక్షం ఏంటి మాట్లాడేది? ఖచ్చితంగా మాట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కొనసాగుతాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మళ్ళీ అడుగుతుంటాం, కొత్త విధానాలు తీసుకొస్తాం.